హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. చంద్రబాబు గారికి కేంద్రంలో డిమాండ్ ఉండడంతో ఖచ్చితంగా ప్రత్యేక హోదా అడిగి తీసుకొస్తారు అని చెప్పేసి అందరు అనుకున్నారు. కానీ అలాంటిది ఏం జరగలేదు. అయితే ఇప్పుడు అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమే లేదు అని చెప్పేసి టీడీపీ చెప్పినట్టుగా కొంత వార్త అయితే ప్రచారంలో ఉంది సార్. మరి నిజంగా వాళ్ళు చెప్పారా? అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదా? మరి ప్రత్యేక హోదా కాకుండా ఇంకేమన్నా ప్యాకేజ్ తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ప్రత్యేక హోదా మాకు అవసరం లేదు అని టీడీపీ ఇప్పటివరకు బయట ఎక్కడ చెప్పలేదు. ప్రత్యేక హోదా కోసం మేము డిమాండ్ చేస్తామని కూడా చెప్పలేదు. బట్ గతంలో లోకేష్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాల మీద మేము అడుగుతాము అనేది చెప్పారు. అంటే ప్రత్యేక హోదా ఒకటే అన్నిటికీ మంత్రము అని వాళ్ళేమీ అనుకోవట్లేదు. అది అందులో వాస్తవం కూడా ఉంది. అయితే ఇది ఎందుకు ఇప్పుడు చర్చకు వచ్చిందంటే, ఈ రోజు నుంచి యాక్చువల్గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నిన్న అఖిలపక్ష సమావేశం రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది, అనెక్స్ భవనంలో. సో జరిగినప్పుడు అందులో పాల్గొని బయటకు వచ్చిన కాంగ్రెస్ ప్రతినిధి జయరాం రమేష్ ఒక ట్వీట్ చేశాడు. అందులో ఏంటంటే, బీహార్కు ప్రత్యేక హోదా కావాలని జేడీయూ అడిగింది. తర్వాత ఒరిస్సాకి కావాలని బిజు జనతాదళ్ అడిగింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని వైసీపీ ప్రతినిధి అడిగారు. బట్ తెలుగుదేశం వాళ్ళు అడగలేదు అని ఆయన పెట్టాడు. అంటే క్లియర్గా ఆయన జయరాం రమేష్ చెప్పదలుచుకుందామంటే ప్రత్యేక హోదా తెలుగుదేశం వాళ్ళు అడగలేదు అనేది ఆయన డిక్లేర్ చేశాడు. నిజానికి వైసీపీ వాళ్ళు చెప్పాలా, ఆ విషయం వైసీపీ వాళ్ళు చెప్పకుండా జయరాం రమేష్ చెప్పాడు. సో అయితే జనసేన తరపున బాలశౌరి కూడా అటెండ్ అయ్యారు. కానీ బాలశౌరి అడిగారా లేదనేది జయరాం రమేష్ చెప్పలేదు. మేబీ అడగలేదని మనం అనుకోవాలి. ఎందుకంటే అడుగుంటే ఆయన జనసేన కూడా అడిగింది కానీ తెలుగుదేశం అడగలేదు అని చెప్పేవాడు. రెండోది బయటకు వచ్చినాక జనసేన వాళ్ళన్నా చెప్పుకునేవాళ్ళు మేము అడిగామని. కానీ సో ఇక్కడ వైసీపీ తరపున మిథున్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి ఇద్దరు పార్టిసిపేట్ చేసినట్టుగా చెప్తున్నారు. తెలుగుదేశం తరపున లావు కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. సో వీళ్ళు అడగలేదు. జనసేన బాలశౌరి కానీ లావు కృష్ణదేవరాయలు కానీ అడగలేదు, వీళ్ళు అడిగారు అని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే కాంగ్రెస్ వేరే డిమాండ్స్ కూడా చేసింది. ఇక్కడ కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి. ఇండియా కూటమి తరపున ఒక టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ తప్ప మిగతా అందరూ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ప్రధానంగా నీట్ మీద చర్చ జరగాలని, నీట్ ఎగ్జామ్కి సంబంధించి, అలాగే కన్వరా యాత్రకు సంబంధించి చర్చ జరగాలని, డిప్యూటీ స్పీకర్ లోక్సభలో అది గతంలో కూడా లేకుండా నడిపేశారు, ఇప్పుడు కూడా పెట్టలేదు, ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ని పెట్టాలని ఒక డిమాండు. తర్వాత ఈడీ అండ్ సిబిఐ చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాయి ప్రత్యర్థుల మీద, వాటిని అరికట్టాలా, వాటిని అడ్డుకట్ట వేయాలి అనేది ఈ డిమాండ్స్ని ప్రధానంగా వాళ్ళు చేశారు. సో మరి వైసీపీ వాళ్ళు మిగతా ఏం డిమాండ్స్ చేశారనేది తెలీదు. బట్ ప్రత్యేక హోదా కావాలని అయితే అడిగారు. అయితే ఇక్కడ అందరికి ఇప్పుడు డౌట్ ఏమంటే, తెలుగుదేశానికి ప్రత్యేక హోదా వద్దా, ఆంధ్రప్రదేశ్కి వద్దని తెలుగుదేశం అనుకుంటుందా? అనుకుంటే మరి ఎందుకు అడగలేదు అనేది ఇక్కడ ప్రశ్న. దీనికి తెలుగుదేశం వర్గాల నుంచి సమాధానం ఏంటంటే, ఎన్డీఏని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు తెలుగుదేశం, బీజేపీని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, అందుకనే అడగలేదు అనేది ఒక వార్త. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, అదే ఎన్డీఏలో ఉన్న బీహార్కి సంబంధించిన జేడీయూ వాళ్ళు గతంలో కూడా డిమాండ్ చేశారు. ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి చోట వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మాకు ప్రత్యేక హోదా కావాలని. కానీ తెలుగుదేశం వాళ్ళు ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడ కూడా బీజేపీని అడిగినట్టుగా, లేదా ఒంటరిగా చంద్రబాబు కలిసినప్పుడు బీజేపీని ఆయన ఇప్పటికి వరకు మోడీని కలిశాడు, అమిత్ షాని 2 సార్లు కలిశాడు, ఇతర మంత్రులను కలిశాడు. ఎప్పుడు కూడా ఆయన ప్రత్యేక హోదా అడిగినానని ఎక్కడా చెప్పలేదు. సో ఎందుకు చంద్రబాబు ప్రత్యేక హోదా అడగట్లేదు అనేదానికి వాళ్ళ దగ్గర ఏమీ సమాధానం లేదు. ఇదొకటే ఉంది, ఏది మేము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు బీజేపీని అని. ఇక్కడ ఇబ్బంది ఏమి లేదు. నిజానికి బీజేపీ అవసరం చంద్రబాబుకి ఏ రకంగా కూడా లేదు. బీజేపీ మీద ఆధారపడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చంద్రబాబు నడపట్లేదు. ఎందుకంటే తెలుగుదేశానికి 135 సీట్లు ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీ తెలుగుదేశం ఒక్కదానికే ఉంది. జనసేన బీజేపీ లేకపోయినా కూడా
ఈ 5 ఏళ్ల పాటు చంద్రబాబుకి కానీ తెలుగుదేశానికి కానీ ఎటువంటి డోకా లేదు. నిజానికి చెప్పాలంటే చంద్రబాబుకున్న 16 మంది మీద బీజేపీ డిపెండ్ అయింది. నిజానికి ఇంకొక కంపారిజన్ చూస్తే నితీష్ కుమార్ జనతాదళ్ పార్టీ వాళ్ళు యునైటెడ్ జనతాదళ్ వాళ్ళు యాక్చువల్గా రాష్ట్రంలో బీజేపీ సహకారం లేకుండా వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదు. అంటే బీజేపీ మీద ఆధారపడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపే జనతాదళ్ ఏమో మాకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతుంది. ఏ రకమైన డిపెండెన్సీ లేని చంద్రబాబు ఎందుకు అడగట్లేదు అనేది ఇవాళ చాలామంది ప్రత్యేక హోదా ఉద్యమకారులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అది అవకాశం కదా, ఎందుకంటే చంద్రబాబుకి ఢిల్లీలో పలుకుబడి ఉంది, తను ఏమనుకున్న చక్రం తిప్పగలుగుతాడు. ఎందుకంటే ఈ 16 మంది ఓవరాల్గా 21 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 21 మందిగా గట్టిగా కానీ పట్టుబడితే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది అనేది ఒక వార్త. అయితే ప్రత్యేక హోదా నిజంగా ప్రాక్టికల్గా ఇవ్వగలిగే పరిస్థితి ఉందా అంటే నిజానికి లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే బీహార్కి ఇవ్వాలి, ఒరిస్సాకి ఇవ్వాలి. ఒరిస్సాలో 2014లోనే బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది ఒరిస్సాకి ఇస్తామని. కాబట్టి ఈ డిమాండ్లన్నీ కూడా ముందుకి మిగతా రాష్ట్రాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కనీసం ప్రత్యేక హోదా అడిగితే కనీసం ఒక బుందేలఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజ్ అయినా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్కి హెల్ప్ అవుతుంది. సో అదేమీ వీళ్ళు డిమాండ్ చేయట్లేదు. అంటే చంద్రబాబు గురించి మనకు తెలుసు, ఆయన పేరు యూటర్న్ బాబు అని పేరు పెట్టారు. నిజానికి యూటర్న్ తీసుకొని ఏ రాజకీయ నాయకుడు లేదనుకో ఇవాళ రాజకీయాల్లో, అందరూ యూటర్న్ తీసుకునేవాళ్ళే. జగన్ తీసుకోలేదా? జగన్ కూడా అనేకసార్లు యూటర్న్ తీసుకున్న వ్యక్తే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మరీ చాలా ఘోరంగా బిహేవ్ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కావాలన్నాయి, నిరసనలు అంతా తెలియజేశారు. ఆ తర్వాత వద్దు అని చెప్పి ప్రత్యేక హోదా అంటే అరెస్ట్ చేయండి అనే స్థాయికి వెళ్ళారు. ప్రత్యేక ప్యాకేజ్ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. ప్రత్యేక హోదా అంటేనే అసలు ఎగిరిపడ్డారు. తర్వాత మళ్ళీ జగన్ ఒక ఎత్తుగడ వేశాడు. అదేంటంటే పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం మా వాళ్ళు రిజైన్ చేస్తారని ఛాలెంజ్ చేశారు తెలుగుదేశంలో. అప్పుడు డిఫెన్స్లోకి వెళ్ళిన చంద్రబాబు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి ఎన్డీఏలోంచి బయటకు వస్తున్నట్టుగా ప్రకటించాడు. సో మళ్ళీ ఏమి ప్రత్యేక హోదా గురించి మళ్ళీ మాట్లాడడం కానీ ఏమీ లేదు. జగన్ అంతే. జగన్ ఏమన్నాడు, అక్కడ ఎవరు మన అవసరం ఉండి ఏర్పడితే గవర్నమెంట్ మనకు ఎవరు ప్రత్యేక హోదా ఇస్తామంటే వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తున్నాడు. కానీ అది రాలేదు. రాకపోయినా కానీ కనీసం ఉద్యమాలు ఏమైనా చేసి ఉండాలి, అవేం చేయలేదు. ఎప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా నేను ప్రత్యేక హోదా అడిగానని బయటకు వచ్చి చెప్తున్నాడు. ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటాం అనేది చెప్తున్నాడు. దానివల్ల ఏమీ జరగలేదు. కనీసం ప్రత్యేక ప్యాకేజ్ కూడా జగన్ 5 ఏళ్లలో తేలేకపోయాడు. అంతకుముందు చంద్రబాబు కూడా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడున్న పరిస్థితి వేరు, ఇంతకుముందు వేరు. జగన్కి ఇంతకుముందు ఏంటంటే తన కేసులు ఉన్నాయి ఒకటి, తన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి గట్టిగా నేను ప్రెజర్ చేయలేను, వాళ్ళతో మంచిగా ఉండి న్యూట్రల్గా ఉండి వాళ్ళకి మద్దతు ఇస్తూ మన రాష్ట్ర ప్రయోజనాల కోసం వీలైనంత రాబట్టుకోవడం నా కార్యక్రమం అని జగన్ అనౌన్స్ చేశాడు. కానీ చంద్రబాబుకి ఇవాళ ఏంటంటే జగన్కు ఉండే పరిస్థితి చంద్రబాబుకి లేదు. చంద్రబాబుకి ఏమి ఈడీ సిబిఐ కేసులు ఏమి లేవు. ఏదో స్కిల్ డెవలప్మెంట్ ఈడీ ఇన్వాల్వ్ అయింది తప్ప ఆయనకేమీ పెద్ద కేసులు ఏమి లేవు. రెండోది ఆయన భయపడాల్సిన అవసరం, ఆయన మీద డిపెండ్ అయ్యి మోడీ పరిపాలన చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు కానీ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి కానీ చేయకపోతే మాత్రం చంద్రబాబు గడ్డు పరిస్థితి వస్తుంది. దీన్ని ఆల్రెడీ జగన్ ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. మరి తెలుగుదేశం వల్ల వ్యూహం ఏంటి, ఎందుకు చంద్రబాబు భయపడుతున్నాడు? ఇప్పటి వరకు 40 రోజులు అయిపోయింది, ఏ రకమైన నిర్దిష్టమైన హామీలు లేవు. రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రేపు కానీ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా వరాలు కానీ ఏమన్నా ప్రత్యేక వ్యవహారాలు రాకపోతే మాత్రం చంద్రబాబు గడ్డు పరిస్థితి. ఒకవేళ వస్తుందని ఏమన్నా ఈయనకి ముందస్తు సమాచారం ఉంటే దాని గురించి మౌనంగా ఉన్నారా స్ట్రాటజిక్గా అనేది కూడా మనకి రేపు తేలిపోతుంది. ఎందుకంటే రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి అప్పుడు అందుకనే ఈయన చంద్రబాబు మౌనంగా ఉన్నాడు. ఆల్రెడీ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరిగాయి అనేది కానీ ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. లేదంటే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుని అందరూ కూడా విమర్శిస్తారు. ఇప్పుడు కూడా నువ్వు తేలేకపోతే ఇంకెప్పటికీ తేలేవు అనేది చెబుతారు. మరి రేపు వరకు వెయిట్ చేస్తే కానీ మనకు క్లారిటీ రాదు.